ఆదికాండము ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు గుర్తుకొస్తాయి. కాని మొదటి అధ్యాయం అదొక అద్భుతమైన కవిత్వం లాంటిది. ఈరోజు మనం ఈ మొదటి అధ్యాయంలోకి లోతుగా వెళ్ళి దాని పదాల వెనుక దాగి ఉన్న లయను, అర్థాన్ని అన్వేషిద్దాం. మనందరికీ తెలిసిన మాటలే కదా, ఆదియందు. కాని ఆ అసలు హీబ్రూ భాషలో కథ మొదటి పదం నుండే మొదలవుతోంది. ఆ తర్వాత వచ్చే ప్రతిదానికి పునాది వేస్తోంది. అక్కడ వాడిన దేవుని పేరులోనే అసలు విషయమంతా ఉంది. సరే, ఆ పేరేంటో చూద్దాం. ఎలోహిం. ఇది కేవలం దేవుడు అని చెప్పడం కాదు, దాని అర్థం చాలా లోతైనది. ఇది ఆయన సర్వశక్తిని, ఘనతను సూచిస్తుంది. అంటే ఇది కేవలం ఒక సృష్టికర్తను మాత్రమే కాదు, ఆరాధనకు యోగ్యుడైన ఒక మహాదేవుణ్ణి మనకు పరిచయం చేస్తుంది. సరే, ఈరోజు మన ప్రయాణంలో మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ఆదికి ముందు అసలేముంది? తర్వాత వెలుగు ఎలా వచ్చింది? ప్రపంచానికి ఒక రూపాన్ని ఎలా ఇచ్చారు? ఆ తర్వాత దాన్ని జీవంతో ఎలా నింపారు? చివరిగా అన్నిటికంటే ప్రత్యేకంగా మానవజాతి ఎలా వచ్చింది? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, అసలు కథ మొదలవ్వక ముందు, అంటే దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడకముందు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ వాక్యాలు మనకు ఒక చిత్రాన్ని చూపిస్తాయి. అంతా నిరాకారంగా, శూన్యంగా, ఒక ఆర్టిస్ట్ ముందు పెట్టిన ఖాళీ క్యాన్వాస్లా. ఒక్కసారి ఊహించుకోండి, రూపం లేని భూమి, అంతా ఖాళీ, అంతులేని నీటిపై చిమ్మ చీకటి. వినడానికి భయంగా ఉన్నా ఇది నిస్సహాయమైన పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ గందరగోళంలోనే అద్భుతమైన సృష్టికి కావాల్సిన సామర్థ్యం దాగి ఉంది. ఇక్కడే ఒక చాలా అందమైన పదం వాడారు. దేవుని ఆత్మ ఆ నీటిపై కదులుతూ ఉంది అంటున్నారు. ఆ కదులుకడం అనేదానికి వాడిన హీబ్రూ పదం రఖాఫ్. అంటే ఊరికే కదలడం కాదు, ఒక తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడటానికి ఎలాగైతే రెక్కలతో అపురూపంగా కప్పుతుందో అలాగనమాట. ఆ చీకటి, గందరగోళం మధ్యలో కూడా ఒక ప్రేమపూర్వకమైన సృజనాత్మక శక్తి పనిచేస్తోందని ఇది మనకు చెబుతోంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దం బద్దలవుతుంది. మొదటి సృజనాత్మక ఆజ్ఞ వినిపిస్తుంది. ఈ ఒక్క మాటతోనే ఈ అధ్యాయం యొక్క అసలైన థీమ్ ఏంటో మనకర్థమవుతుంది. మాట ద్వారా సృష్టి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. వెలుగు కలుగుగాక, అంతే, వెలుగు వచ్చేసింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దేవుని మాటకున్న శక్తి, ఆయన పలికితే చాలు వాస్తవం దానికి తలొగ్గుతుంది. మాటలకు సృష్టించే శక్తి ఉందని ఇది మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన ప్యాటర్న్ను గమనించాలి. దేవుడు ప్రతీదీ సృష్టించిన తర్వాత ఆగి దాన్ని చూసి ఇది మంచిది అంటారు. ఈ మాట మొత్తం 7 సార్లు వస్తుంది ఈ అధ్యాయంలో. 7 అనేది బైబిల్లో సంపూర్ణతకు గుర్తు. అంటే ప్రతీదీ పర్ఫెక్ట్గా, ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడమనమాట. సరే, వెలుగైతే వచ్చింది, కాని ప్రపంచానికి ఇంకా ఒక ఆకారం, ఒక నిర్మాణం రాలేదు. ఇప్పుడు ఆ పని మొదలవుతుంది. ఆ గందరగోళానికి ఒక క్రమాన్ని తీసుకురావడానికి దేవుడు వాడిన పద్ధతి విభజన. చూడండి, మొదటి 3 రోజుల్లో ఒక క్లియర్ ప్లాన్ కనిపిస్తుంది. మొదటి రోజు వెలుగును చీకటి నుంచి వేరుచేశారు. రెండవ రోజు ఆకాశాన్ని నీళ్లనుంచి, అంటే పైన ఉన్న నీళ్లను కింద ఉన్న నీళ్లనుంచి వేరుచేశారు. మూడవ రోజు ఆరిన నేలను నీళ్లనుంచి వేరుచేశారు. అంటే ముందు ఖాళీ స్థలాలను, లేదా ఇల్లు కట్టే ముందు గదులను ఏర్పాటు చేసినట్టన్మాట. ప్రతిరోజూ చివర్లో వచ్చే ఈ మాటను గమనించారా? అస్తమయమాయను, ఉదయమాయను. ఇది ఒక పాటలోని పల్లవిలాగా పదే పదే వస్తోంది. ఇది సమయం గడుస్తోందని చెప్పడమే కాదు, అంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక లయ ప్రకారం జరుగుతోందని మనకు గుర్తు చేస్తోంది. ఓకే, ఇప్పుడు ప్రపంచానికి ఒక ఫ్రేమ్వర్క్ వచ్చింది. గదులు రెడీ అయ్యాయి. కాని ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది కదా. ఇప్పుడు దాన్ని నింపే సమయం వచ్చింది. తర్వాత 3 రోజులు ఈ ఖాళీ ప్రదేశాలను జీవంతో, వెలుగుతో నింపడం గురించే. ఇక్కడ సృష్టిలో ఉన్న ఒక అద్భుతమైన బ్యాలెన్స్ చూడండి. మొదటి 3 రోజుల్లో ఏం చేశారో, తరువాత 3 రోజుల్లో వాటిని ఎలా నింపారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. మొదటి రోజు వెలుగు చీకటిని వేరుచేస్తే, 4వ రోజు ఆ ఆకాశంలో సూర్యచంద్రులను, నక్షత్రాలను పెట్టారు.
రెండవ రోజు నీళ్లను ఆకాశాన్ని వేరుచేస్తే 5వ రోజు నీళ్లలో చేపలను ఆకాశంలో పక్షులను సృష్టించారు. 3వ రోజు నేలను వేరుచేస్తే 6వ రోజు ఆ నేలపై జంతువులను సృష్టించారు. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా! 6వ రోజు జంతువులతో భూమి నిండిపోయింది. కానీ అసలు క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు రాబోయేది సృష్టి మొత్తానికే పరాకాష్ట. ఇది మరో జంతువు కాదు. ఇది సృష్టికర్త స్వరూపాన్నే తనలో ఇముడ్చుకున్న ఒక సరికొత్త జీవి. ఇక్కడ భాషలో ఒక పెద్ద మార్పొస్తుంది. ఇప్పటివరకు కలుగుగాక అన్న దేవుడు మొదటిసారిగా మనం చేద్దామంటున్నారు. మన స్వరూపంలో, మన పోలికలో. ఆ మనం అనే పదం దైవత్వంలోనే ఒక సంభాషణ జరిగిందని సూచిస్తోంది. వారి లక్ష్యమేంటి? కేవలం ఒక జీవిని సృష్టించడం కాదు, తమలాంటి వాళ్ళని సృష్టించడం. సరే, దేవుని స్వరూపంలో చేయబడటం అంటే నిజంగా అర్థమేమిటి? ఇది మన రూపం గురించా లేక అంతకంటే లోతైనదా? ఈ పాఠ్యం మనల్ని ఆ అన్వేషణకు ఆహ్వానిస్తుంది. ఇక్కడ హీబ్రూ భాషలో ఒక చిన్న పదచమత్కారం ఉంది. మనిషిని సూచించే పదం ఆదాము, మట్టిని సూచించే పదం ఆదామా. ఈ 2 పదాలకు మధ్య ఉన్న సంబంధం మనకొక విషయం గుర్తుచేస్తోంది. మనం మట్టి నుండి వచ్చాం, కాని దైవిక ఊపిరితో బ్రతుకుతున్నాం. అంటే దేవుని స్వరూపమంటే ఆయన గుణగణాలను ప్రతిబింబించడం. మనలో ఆలోచన, ప్రేమ, సృజనాత్మకత, నైతికత ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సృష్టిని చూసుకునే బాధ్యతను, అధికారాన్ని మనకు అప్పగించారు. మనం కేవలం సృష్టిలో ఒక భాగం కాదు, దానికి నిర్వాహకులం. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ అధికారం, ఈ బాధ్యత పురుషుడికి, స్త్రీకి ఇద్దరికీ సమానంగా ఇచ్చారు. ఇద్దరూ దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డారు. ఇద్దరూ కలిసి ఈ ప్రపంచాన్ని పరిపాలించాలని, చూసుకోవాలని ఆజ్ఞాపించారు. అంటే ఆరంభం నుంచే ఇదొక పార్ట్నర్షిప్ అన్నమాట. 6 రోజుల సృష్టి పూర్తయ్యాక దేవుడు తాను చేసినదంతా చూసుకున్నారు. ఈసారి ఆయన కేవలం ఇది మంచిది అనలేదు, అంతకంటే ఎక్కువగా ఆయన మాటల్లో అపారమైన సంతృప్తి, ప్రేమ కనిపిస్తాయి. ఒక గొప్ప కళాకారుడు తన మాస్టర్ పీస్ని చూసి ఎలా మురిసిపోతాడో అలా, నేను దీనిని ప్రేమిస్తున్నాను అన్నట్లుగా ఉంది. కాబట్టి మనం ముగించే ముందు ఒక చివరి ఆలోచన. ఈ కథ అంతా గందరగోళం నుంచి ఒక అందమైన క్రమాన్ని తీసుకురావడం గురించి కదా. అంటే శూన్యం నుండి కాదు, ఉన్న గందరగోళం నుంచే ఒక అద్భుతాన్ని సృష్టించడం. మరిది మన జీవితాల గురించి ఏం చెప్తుంది? మన జీవితాల్లో కొన్నిసార్లు గందరగోళంగా, నిరాకారంగా అనిపించినప్పుడు వాటిలో కూడా ఒక అందమైన, ఉద్దేశపూర్వకమైన దాన్ని సృష్టించే అవకాశం దాగి ఉందని బహుశా ఇది మనకు గుర్తుచేస్తుందేమో కదా.